సో లాస్ట్ వీడియోలో కాన్స్టిపేషన్ అనేది సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ ఇన్ చిల్డ్రన్ అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఎలా ప్రివెంట్ చేయాలి కాన్స్టిపేషన్ని అనేది మనం చూద్దాం. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫైబర్ రిచ్ డైట్ అండి. న్యాచురల్ ఫైబర్ లైక్ 2 servings ఆఫ్ వెజిటబుల్స్, 2 servings ఆఫ్ ఫ్రూట్స్ పర్ డే అనేది ఇట్ గివ్స్ ఎనఫ్ ఫైబర్ ఫర్ ద చైల్డ్. అండ్ అడిక్వేట్ వాటర్ తీసుకోవాలి. వాటర్ కనీసం 1 to 2 liters పర్ డే. వితౌట్ వాటర్ కాన్స్టిపేషన్ అనేది ఇంకా సివియర్ అవుతుంది. మూడో పాయింట్ ఫిజికల్ యాక్టివిటీ అండి. ఎవ్రీ డే అట్లీస్ట్ 45 minutes to 60 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెడెంటరీ లైఫ్ అనేది వెరీ హై రిస్క్ ఫర్ కాన్స్టిపేషన్. అండ్ ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం అండి. స్క్రీన్ టైం వల్ల పిల్లలు సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడం, డిక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళడం, దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ జరగడం అనేది చాలా తరచుగా చూస్తున్నాము. సో వీ హ్యావ్ టు డిక్రీజ్ ద స్క్రీన్ టైం. ద పొజిషన్ ఆఫ్ మోషన్ పాసింగ్ ఈజ్ స్క్వాటింగ్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్ అండి. అయితే ఇప్పట్లో మనకు స్క్వాటింగ్కి ఫేవరబుల్గా ఉండే టాయిలెట్స్ అవైలబిలిటీ తగ్గింది కాబట్టి పిల్లల్లో వెస్ట్రన్ టాయిలెట్లో కూర్చోవడం వల్ల కూడా కొన్నిసార్లు కాన్స్టిపేషన్ రావచ్చు. ఎలా మనం దానికి సెట్ చేయొచ్చు అంటే వెస్ట్రన్ టాయిలెట్ మీద కూర్చున్న చైల్డ్కి కాళ్ళు ఎప్పుడూ కూడా ఒక ఫుట్ రెస్ట్ మీద ఉండేలాగా చూసుకోండి. సో దట్ దేర్ థై ఈజ్ వెరీ క్లోజ్ టు ద అబ్డామిన్. సో ఆ పొజిషన్లో వీఆర్ మిమికింగ్ ద స్క్వాటింగ్ పొజిషన్. కనీసం 5 to 10 minutes ఆఫ్ స్టూల్ పాసింగ్ టైం అంటాం. యూజువల్గా పిల్లలు ఏం చేస్తారు, ఫస్ట్ మోషన్కి వెళ్ళంగానే ఒకసారి మోషన్ రాగానే అయిపోయింది అని లేచేస్తారు. అలా చేయడం వల్ల ఇన్కంప్లీట్ డిఫికేషన్ అంటాం. కొంచెం మోషన్ ఎప్పుడు ఉండిపోవడం జరుగుతుంది. అలా అవ్వకుండా పిల్లల్ని ఎంకరేజ్ దెమ్ టు గో ఫర్ అగైన్ సెకండ్ టైం కూడా పాస్ చేయడానికి ఎంకరేజ్ చేయాలి. తర్వాత కొంతమంది పిల్లలు మోషన్ వస్తుంది అనగానే, పర్టికులర్గా సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో పిల్లలు డైపర్స్ అలవాటు ఉన్న వాళ్ళు మోషన్ వస్తుంది అనగానే కాళ్ళు టైట్గా పెట్టేయడం, బటక్స్ టైట్గా పెట్టేయడం, ఒక మూలకెళ్ళి నిల్చుండిపోవడం, వాళ్ళకు మోషన్ పోవాలి అంటేనే చాలా అదొక డిఫికల్ట్ ప్రాసెస్ అని ఫీల్ అవుతారు. అలా ఇబ్బంది పడుతున్న పిల్లలకి పాటీ ట్రైనింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. 18 నెలలు నిండినప్పటి నుంచి మనం పాటీ ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చండి. మేక్ ఇట్ ప్లేఫుల్. కొన్నిసార్లు మనం ఈ 5 to 10 minutes ఎవ్రీ డే రొటీన్గా ఒకే టైంలో కూర్చోవడం అనేది అలవాటు చేసాము అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అదొక హ్యాబిట్ ఫామ్ అయిపోతుంది. అండ్ ఆల్సో యూజువల్గా మార్నింగ్ లేచిన వెంటనే కూర్చోవడం అనేది బెస్ట్ టైం అండి. అలానే కాకుండా ఎవ్రీ మీల్ తర్వాత 30 minutes ఆఫ్టర్ ఎవ్రీ మీల్ మనకు గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని ఉంటుంది. ఆ రిఫ్లెక్స్ని యూజ్ చేసుకొని కమోడ్ మీద కూర్చోవాలి అని ఎంకరేజ్ చేస్తే ఎవ్రీ డే రోజుకు ఒక్కసారి ఎనీ టైం మోషన్ పాస్ చేసేలా మనం చూసుకుంటే వీ కెన్ ప్రివెంట్ కాన్స్టిపేషన్.